హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ ఎగ్ చీజ్ ఆమ్లెట్ అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లో ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంక రెసిపీ కోసం చిన్న సైజు ఒక 4 స్పూన్లంతా ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారెట్ తురుముకోవాలి, చిన్న సైజు టమాటా, ఇవన్నీ కూడా మీడియంగా ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఉండేటట్టు కట్ చేసుకోవాలి. నేను 2 ఎగ్స్కి సరిపడా చూపిస్తున్నానండి. ఇప్పుడు ఎగ్స్ని ముందుగా ఒక బౌల్లోకి కట్ చేసుకోవాలి. ఎగ్స్ని ఇంకా మీరు పెంచుకున్నట్లయితే వెజిటబుల్స్ కాస్త పెంచుకుంటే సరిపోతుంది. నేను చెప్పే స్పైసెస్ కూడా ఇప్పుడు ఎగ్ మిశ్రమంలో కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకొని ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఎగ్ అంతా కూడా ఫ్లఫీగా పొంగే వరకు మినిమం ఒక 5 minutes ఇలాగా బీట్ చేయాలి. ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీగా ఆమ్లెట్ అనేది చాలా బాగా వస్తుందండి. దాన్ని బట్టి మనము చేసుకోవచ్చు. ఇప్పుడు మెత్తగా సన్నగా తురుముకున్న క్యారెట్, ఆనియన్స్, టమాటో, క్యాప్సికమ్, ఈ మిశ్రమాలన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవేమి నేను ఆయిల్లో ఫ్రై చేయలేదండి, పచ్చిగానే డైరెక్ట్గానే యాడ్ చేశాను. ఇవన్నీ కూడా ఎగ్ ఫ్లేవర్ అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా బీట్ చేసుకోవాలి. మినిమం 2 minutes వరకు బీట్ చేయాలి. ఇదే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి ఆన్ చేసుకొని బటర్ రాసుకోవాలండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ను యాడ్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ను బటర్ మిశ్రమంలో సన్నగా బాగా ఎర్రగా కాల్చుకోవాలి, రోస్ట్గా. చూసారు కదా, 2 నిమిషాలకి ఇట్లాగా ఫ్రై అయింది. బాగా చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే బ్రెడ్ లోపల వరకు కాలుతుంది. చూసారు కదా, ఈ విధంగా క్రిస్పీగా కాలితే సరిపోతుంది. ఇప్పుడు క్రిస్పీగా అయిన బ్రెడ్ స్లైసెస్ అంతా కూడా తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకుందాము. నెక్స్ట్ ఇదే కడాయిలోకి 1/2 స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని ఇలాగా పాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు వదిలేసేయాలి చిన్న మంట మీద. అంతా కూడా ఫ్లఫీగా పొంగి ఇలాగ పాన్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని జస్ట్ అట్లాగా 2 times డంప్ చేసుకొని ఇప్పుడు చీజ్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి బ్రెడ్ మీద. చీజ్ ఇవి లేకపోతే కనుక మీరు తురుముకున్నా సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన ఆమ్లెట్ ఎక్సెస్ పీస్ అంతా కూడా ఈ బ్రెడ్ స్లైసెస్ మీదకి సర్దుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఎగ్ ఆమ్లెట్ అనేది చీజ్ ఆమ్లెట్ చాలా టేస్టీ అండ్ సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు దీన్ని హాఫ్గా కట్ చేసుకుంటే క్రాస్గా పీసెస్ కింద రెడీ అయిపోయింది. చీజ్ ఆమ్లెట్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. దీన్ని ఏ రకమైన సాసులు లేకుండా అలాగే చీజ్ పరంగా ఆమ్లెట్ పరంగా తినేసేయచ్చు. వేడివేడిగా తింటే అసలు ఎన్ని తింటామో మనకే లెక్కలేదు. అలా 1కి 4 తింటారు, మనకు చేసిన వాళ్ళకు కూడా మిగిల్చరు, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేస్తే హెల్త్కి చాలా మంచిదండి. ఆమ్లెట్ ఇలాగా బ్రెడ్ రెండు కూడా ఆరోగ్యానికి మంచిది కదా, అలాగా రెండు కలిపి తింటారు. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.